గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 2 years అయింది నేను దమ్ బిర్యానీ చేసి. సో నా స్టైల్లో నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, వీడియో చేసే ముందు నాకు వచ్చిన ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే వీడియో చేస్తారో ఆ వీడియో చేసినప్పుడు స్టార్టింగ్లో ఆ రోజు మీరు వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మాకు కూడా షేర్ చేస్తారన్నారు. అండ్ ఇది నేను ఎక్కడ తీసుకున్నాను నాకు గుర్తులేదు. ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చి ఇది జస్ట్ కుర్తీ 2 piece సెట్ అనమాట ఇది. సో ఇది ఆల్మోస్ట్ నేను 1 year అయింది తీసుకుని, ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తులేదు. అండ్ నా పెళ్లి టైంలోనే నేను తీసుకున్నాను ఇది, నాకైతే అప్పుడే అని గుర్తుంది. సో ఎక్కడ తీసుకున్నానైతే నేను చెప్పలేను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ టుడే. అండ్ లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఫస్ట్ మనం టమాటోస్ తీసుకోవాలి ఒక 3, ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ పేస్ట్ చేసుకోవాలి మ్యారినేషన్కి. సో నేను ఒక 3 టమాటోస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాత ఆ పేస్ట్కి కావాల్సినవి నేను చెప్తాను. ఫస్ట్ టమాటోస్ తీసుకోవాలి ఒక 3, అంటే మీకు చికెన్ బట్టి అండ్ రైస్ బట్టి తీసుకోవాలి టమాటోస్. సో అందుకని చెప్పి నేను 3 టమాటోస్ తీసుకున్నాను. నేను కేజీ తీసుకున్నాను. చికెన్ 1 kg అండ్ రైస్ 1 kg తీసుకున్నాను. సో అందుకని 3 టమాటోస్ పడతాయి అన్నమాట. తర్వాత మనం కొత్తిమీర అండ్ కాజు అన్నీ తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను టమాటోస్ చాప్ చేసుకుని మిక్సీలో వేసుకున్నాను. మిక్సీలో వేసుకున్న తర్వాత చిల్లీస్ తీసుకున్నాను అనమాట. చిల్లీస్ ఆల్మోస్ట్ ఒక 10 తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే మనకి దమ్ బిర్యానీ అంటే చప్పగానే ఉంటుంది, టేస్ట్ అంత ఏముండదు, కారం అంత ఏముండదు. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే దీంట్లోనే ఎక్కువ చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత కాజు తీసుకున్నాను. కాజు కూడా తీసుకుని దాంట్లో వేసుకున్నాను అనమాట మొత్తం అంతా. ఇప్పుడు మూత పెట్టుకుని అది పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత అది నాకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఆ 3 పట్టేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్లో. సో కొత్తిమీర కూడా మూత పెట్టుకుని పేస్ట్ కింద చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట మనకి. సో కంప్లీట్ ఇది పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో అల్లం ఇంకా వెల్లుల్లి తీసుకుని ఇది కూడా ఏం చేశానంటే దాంట్లో కూడా మనం పేస్ట్ కింద చేసేసుకోవాలి. కావాల్సినంత చేసుకోవాలి, కానీ నేను ఎక్కువ చేశాను ఎందుకంటే ఒక పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను, కానీ మీతో అది నేను షేర్ చేసుకోను. జస్ట్ దమ్ బిర్యానీ ఒకటే షేర్ చేసుకుంటున్నాను. తర్వాత లెమన్ తీసుకోవాలి. లెమన్ తీసుకున్నాను. యాక్చువల్గా ఒకటే సరిపోతుంది, కానీ దమ్ బిర్యానీ ఎందుకో నాకు కొంచెం లెమన్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో కూడా చాలా బాగా తింటారు ఆ ఫ్లేవర్ ఉంటాయి. సో అందుకని నేను 2 తీసుకున్నాను. అది మొత్తం చికెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో క్వీజ్ చేసుకున్నాను అనమాట మొత్తం. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా అది క్వీజ్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. సో అలా క్వీజ్ చేసుకున్న తర్వాత అలా 1 by 1 కట్ చేసుకుని క్వీజ్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. తర్వాత ఏం చేశానంటే ఈ బౌల్ నాకు కలపడానికి ఈజీగా ఉండదన్నమాట, మిక్స్ చేయడానికి. సో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని చెప్పి ఇవన్నీ క్వీజ్ చేసేసిన తర్వాత ఏం చేశానంటే వేరే బౌల్లోకి చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏం చేశానంటే మొత్తం అన్నీ కలుపుకోవాలి కాబట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీకు చూపిస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా డిస్క్రిప్షన్లో చూడండి, 1 by 1 మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి. నేను కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఇది మ్యారినేట్ చేశాక మనం కంప్లీట్గా కర్రీ కింద చేసుకుంటాం కాబట్టి నేను తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను, ఇది కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం పేస్ట్ చేసాం కదా వీడియో స్టార్టింగ్లో, అది యాడ్ చేశాను అనమాట. చూసారు కదా ఆ పేస్ట్ ఎలా వచ్చిందో, కంప్లీట్గా ఆ పేస్ట్. తర్వాత కర్డ్ యాడ్ చేశాను అనమాట. కర్డ్ కూడా నేను ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం దమ్ బిర్యానీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా, అంటే మరీ గ్రేవీ కాదు, జస్ట్. తర్వాత మసాలా పొడి యాడ్ చేశాను అనమాట. నేను దీంట్లో బయట నుంచి తెచ్చిన మసాలాలు ఏది కూడా యాడ్ చేయలేదు, ఇవి ఇంట్లో చేసుకున్న మసాలా పొడిలే. డిఫరెంట్ కొంచెం యాలకులు ఎక్కువ ఉన్నవి, కొంచెం యాలకులు తక్కువ ఉన్నవి, అలా చేసుకున్న డిఫరెంట్ పౌడర్స్ అనమాట. సో మీకు ఇంట్లోనే చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకున్నవి ఏది కూడా నేను యాడ్ చేయలేదు. తర్వాత ఇది బాగా మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత మనం ఇది అట్లీస్ట్
2 అవర్స్ అయితే చాలా బావుంటుంది. కానీ 1 అవర్ అయినా ఓకే. బట్ నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెడదాం అని ఫిక్స్ అయ్యి అది బాగా మిక్స్ చేశాను. ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను కొంచెం. సో, ఆయిల్, కర్డ్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను. సో, మిక్స్ చేసి ముందేదైతే బౌల్ చూపిచ్చానో ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ బౌల్‌లో నాకు మిక్స్ చేయడానికి బావుంటుంది. ఆ బౌల్‌లోనేమో ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి బావుంటుంది. సో, అందుకని చెప్పి అలా దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక సో, ఫైనల్ అవుట్‌పుట్ ఇదనమాట. ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక ఇలా ఉంది. ముందే చెప్తున్నాను ఎంత ఎక్కువ సేపు పెట్టుకుంటే అంత బావుంటుంది ఫ్రిడ్జ్‌లో. సో, మూత పెట్టేసి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ దగ్గరికెళ్తున్నాను. ఫ్రిడ్జ్‌లో ఇలా పెట్టుకున్నాననమాట. ఆల్‌మోస్ట్ 2 అవర్స్ నేనుంచాను. అది మ్యారినేషన్ పార్ట్ చూసారు గదా! నెక్స్ట్ ఏంటంటే ఒక కేజీ ప్యాక్ నేను రైస్ తీసుకున్నాను. మెజర్ చేస్తున్నాననమాట. నేను ముందే సోక్ చేసుకొని పెట్టుకోను. సో, కర్రీ అవ్వడానికి మనకెలాగో టైం ఉంటుంది కాబట్టి 1 అవర్ సోక్ చేస్తే సరిపోతుంది. అందుకని చెప్పి నేను మెజర్ చేసుకుంటున్నానక్కడ. ఎన్ని గ్లాసెస్ వాటర్ పడతాయి, ఎన్ని గ్లాసెస్ మనం వాటర్ పొయ్యాలి అని చెప్పి నాకు చాలా డౌట్ అనమాట. నేను మర్చిపోతూ ఉంటాను. సో, అందుకని చెప్పి కేజీ ప్యాక్ అయినా సరే నేను మెజర్ చేసుకుంటాను. హాఫ్ కేజీ అయినా నేను మెజర్ చేసుకుంటాను. ఒక గ్లాస్ తీసుకొని. సో, ఫైనల్‌గా మెజర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సోక్ చేయడానికి పెడుతున్నాననమాట అక్కడ. చూస్తున్నారు కదా మీరు వీడియో. సో, ఫైనల్‌గా అది ఏం చేశానంటే నేను మెజర్ చేసుకున్న తర్వాత వాటర్ దాంట్లో పోస్తున్నాననమాట సోక్ చేసుకోవడానికి. సో, చూస్తున్నారు కదా అక్కడ వీడియో. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అది సోక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ పార్ట్‌కి వెళ్దాం. సో, అలా వాటర్ పోసుకొని దాన్ని పక్కన పెట్టాను. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు బౌల్ పెట్టుకుంటున్నాననమాట. కర్రీ వండడానికి పెద్ద కడాయి పెట్టుకుంటున్నాను. కర్రీ వండడానికి. సో, నేను మర్చిపోయి ఏం చేశానంటే అది బిర్యానీ కడాయి. సో, నాకు తెలియక నేను ఏదో ఆలోచించుకుంటూ దాంట్లోనే ఆయిల్ పోసేసి దాంట్లోనే కర్రీ హాఫ్ అంటే ఐ మీన్ మెజర్‌మెంట్స్ అన్నీ ఏసేసాననమాట. అలా ఉంటుంది. మ్యారినేషన్ తర్వాత 2 అవర్స్ తర్వాత మీరు చూస్తున్నారు కదా చికెన్‌ని. సో, 2 అవర్స్ తర్వాత తీశాను. తీసి డైరెక్ట్‌గా ఆయిల్ కొంచెం పోసుకొని డైరెక్ట్‌గా నేను దాంట్లో ఏసేసాను అన్నీ. ఎందుకంటే ఏమి యాడ్ చేయవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ బిర్యానీ అంటే మనకి ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి. ఐ హేట్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట లిటరల్లీ. నాకస్సలు ఇష్టం ఉండదు ఫ్రైడ్ ఆనియన్స్. సో, అందుకని చెప్పి నేను ఈ వీడియోలో ఫ్రైడ్ ఆనియన్స్ చూపించట్లేదు. సో, మీకు నచ్చితే మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో చేసుకోండి. తర్వాత ఇది మొత్తం నేను బౌల్‌లో ఏసాను. కడాయిలో ఏసేసాను మొత్తం. అప్పుడు గుర్తొచ్చింది. చూసారు కదా! అప్పుడు రియలైజ్ అయ్యాను నేను కంప్లీట్‌గా. ఎందుకంటే మర్చిపోయి నేను వేరే బౌల్‌లో ఎయాల్సింది ఈ బౌల్‌లో చేసేస్తున్నాను. సో, తర్వాత చూస్తున్నారు కదా! మార్చుకుని చిన్న దాంట్లో పెట్టుకున్నాననమాట. ఆ పెద్దది తీసి. ఇప్పుడేం చేయాలంటే ఆ పెద్దది నేనే కడుక్కోవాలెళ్లి. వాష్ చేసుకోవాలి నీట్‌గా కంప్లీట్‌గా. ఎందుకంటే మళ్ళీ బిర్యానీ దాంట్లోనే మనం చేయాలి. దమ్ బిర్యానీ. సో, దమ్ అందులోనే పెట్టుకోవాలి. పెద్దది కాబట్టి రైస్ ఎక్కువ పడుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ అది బాగా కుక్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. కొంచెం కుక్ అవ్వగానే ఇన్‌కేస్ మనం కారం పట్టినా, కొంచెం మసాలా పట్టినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీలో మనం. సో, అందుకని చెప్పి ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఆ కర్రీలో. కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుతున్నాననమాట. ముందే చెప్తున్నాను కర్రీ వస్తేనే బిర్యానీ బాగా వస్తుంది. సో, నెక్స్ట్ కొంచెం చిల్లీ కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత బాగా కలిపాననమాట. ఎందుకంటే అస్సలు నాకు అంటుకుంటే అస్సల కుకింగ్ నేను చెయ్యలేను. అసలు ఏ కర్రీ నేను వండలేననమాట. సో, తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను దాంట్లో. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తున్నాననమాట. ఎందుకంటే సో దట్ కొంచెం సాల్ట్ పడుతుందా? లేకపోతే కారం పడుతుందా? మసాలా పడుతుందా? మనకు తెలీదు కదా! ఎందుకంటే మ్యారినేషన్‌లో మనం సరిపడా అని చెప్పి బానే యేసుకుంటాం. బట్ స్టిల్ మ్యారినేషన్ అయ్యాక ఖచ్చితంగా సాల్టో లేకపోతే ఏదో ఒకటి మనకు తేడా వస్తానే ఉంటుంది దమ్ బిర్యానీకి. సో, అందుకని నాకు ఎందుకో సాల్ట్ సరిపోలేదనిపించింది. సో, దాంట్లో కొంచెం యేసుకున్నాను నేను. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్‌లో యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని నెక్స్ట్ ఏం చేశానంటే కొంచెం మసాలా యాడ్ చేశాను. ఎందుకో అది కూడా కొంచెం తగ్గిందనిపించింది దాంట్లో. తర్వాత మూత పెట్టుకొని ఒక దాంట్లో ఒక గ్యాస్ మీద ఏం చేశానంటే వాటర్ పెట్టాను. వేడి వాటర్. పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా! ఒక పక్క నుంచి కర్రీ ఏమో కుక్ అవుతుంది ఆల్రెడీ. బావుంది కదా! కలర్‌ఫుల్‌గా నాకు కూడా నచ్చింది. అండ్ తర్వాత ఏం చేశానంటే కొంచెం కర్రీ మూత తీసుకొని చూసాననమాట. కొంచెం మిక్స్ చేశాను. మిక్స్ చేసి చూస్తున్నాననమాట ఉడికిందా లేదా అని చూసాను.
ఒక్క 10 మినిట్స్ ఉంచాలనమాట. 10 మినిట్స్ ఉంచితే ఆల్మోస్ట్ అయిపోతుంది. తర్వాత ఆ హాట్ వాటర్ ఉంది కదా! దాంట్లో చిల్లీ ఏసాను. చిల్లీ ఏసిన తర్వాత మసాలా వేసాననమాట దాంట్లోనే. కొంచెం మసాలా యాడ్ చేసుకొని, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను హాట్ వాటర్‌లో. తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా మనకింట్లో, అది వేసుకున్నాను ఒక 2. తర్వాత బాగా కలిపాననమాట వాటరు. ఎందుకంటే మనం సోక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉంటుందో అది మనం దాంట్లోనే వేసుకోవాలి. సోక్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో డైరెక్ట్‌గా వేద్దాం అనుకున్నాను. వేసేసాను. కాకపోతే అది హాట్ వాటర్‌లో ఏసినప్పుడు నాకు చాలా భయమనమాట. అవి హాట్ వాటర్ అనేది మీద పడుతుంది. సో, అందుకని జెప్పి అక్కడ చూస్తున్నారుగా నా కష్టాలు. సో, ఇంక ఏం జేస్తాం తినాలంటే తప్పదు. సో, అందుకని చెప్పి నాకెందుకో బయట బిర్యానీస్ కన్నా నేను ఇంట్లో కుక్ చేసుకున్నదే నాకు చాలా ఇష్టం. ఎవరన్నా కుక్ చేసినా నాకు ఇంట్లో బిర్యానీసే ఎక్కువ తినాలనిపిస్తది. లైక్ పులావ్స్ అన్నీ. సో, ఇందులో ఫుల్‌గా అది కంప్లీట్‌గా ఎలాగోలాగా నా తంటాలు నేను పడి అందులో వేసేసాననమాట. వేసేసిన తర్వాత ఇంక నెక్స్ట్ పార్ట్. వీడియో స్టార్టింగ్‌లో కర్రీ వండుతున్నప్పుడు రాంగ్ బౌల్ పిక్ చేసుకున్నాను కదా! ఆ బౌల్ ఇంతలో వాష్ చేసుకొచ్చి ఘీ యాడ్ చేస్తున్నాననమాట దాంట్లో. యాడ్ చేయడం కాదు, యాక్చువల్‌గా ఘీ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ బౌల్‌కి లాస్ట్‌లో. సో, మొత్తం అంతా నేను చూపించినట్టుగా చేసుకోండి. కంప్లీట్‌గా ఘీ కొంచెం ఏసుకొని కనిపిస్తుంది కదా మీకు క్లియర్‌గా. సో, ఘీ మొత్తం అలా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను దాంట్లో. చేసుకున్న తర్వాత రైస్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఎందుకంటే రైస్ 80% కుక్ అవ్వాలి. మిగతా 20% మాత్రమే దమ్‌కి పనికొస్తుంది. సో, ఇంతలో రైస్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చెక్ చేస్తున్నాను. కర్రీ కూడా శుభ్రంగా కుక్ అయిపోయింది. అసలెక్కడా కూడా అంటుకున్నాం గానీ ఏది లేదు. నీట్‌గా కుక్ అయిపోయిందనమాట. తర్వాత నేనేం చేశానంటే కర్రీ కొంచెం బాగా కుక్ అయిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. నా అనుమానం పోదు. సో, తర్వాత రైస్ దగ్గరకొద్దాం. ఇప్పుడు రైస్ కొంచెం జస్ట్ ఒక 4, 5 రైస్ బయటకి తీసుకొని చూస్తున్నాననమాట. సో, అది కుక్ అయిందా లేదా అని చెప్పి కొంచెం తెలుస్తుంది కదా అని చెప్పి చూసాను. తర్వాత ఒక పీస్ తీసుకొని అసలు టేస్ట్ ఎలా ఉందా కర్రీ అని చెప్పి నేను టేస్ట్ చేశాను. సో, నాకు చాలా నచ్చింది కర్రీ అయితే. ఎందుకంటే అన్ని యాడ్ చేసి చేస్తాం కదా! అంత కష్టపడతాం కదా! అది టేస్ట్ బావుండేసరికి హమ్మయ్య! అనిపిస్తుంది. నాకు చాలా నచ్చిందనమాట కర్రీ. సో, తర్వాత ఏం చేశానంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రైస్. రైస్‌లోంచి వాటర్ అంతా తీసేసుకోవాలి మనం ఇప్పుడు. సో, వాటర్ తీసుకొని కొంచెం వద్దాం. లాస్ట్‌లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఏం చేశానంటే కొంచెం చెక్ చేసుకొని నాకు డౌటొచ్చి మా మావయ్యకి చూపించాననమాట రైస్ కుక్ అయిందా లేదా అని చెప్పి. ఎందుకంటే నాకు ఆ పెద్ద పెద్ద బౌల్స్‌లో రైస్ వండడం రాదు. సో, అందుకని డౌటొచ్చి చూపించాను. సో, ఫైనల్‌గా కర్రీ అలా వచ్చిందనమాట మనకి. చూస్తున్నారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో కంప్లీట్‌గా. సో, అందుకని నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేనిందాక ఘీ అప్లై చేశాను కదా! ఆ కడాయి పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని, పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే రైస్ అంతా సెపరేట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది కర్రీతో ఫిల్ చేసుకున్నాననమాట. ఫస్ట్ కర్రీయే నేను ఫిల్ చేశాను. ఎందుకంటే రైస్ అంటుకుంటే టేస్ట్ ఒకలాగా వస్తది. ఆ ఫ్లేవర్ అంతా పైకి ఆవిరి రూపంలో. అండ్ కర్రీ అంటుకుంటే ఒకలా వస్తది. అందుకని బ్యాలెన్స్‌డ్‌గా ఏం చేశానంటే ఫస్ట్ లేయర్ హాఫ్ కర్రీ ఏసుకున్నాను. తర్వాత మొత్తం లేయర్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాననమాట. రైసే ఎక్కువ స్ప్రెడ్ చేస్తాను నేను. సో, అందుకని చెప్పి హాఫ్ ఆఫ్ ది లేయర్ రైస్ స్ప్రెడ్ చేసేసుకున్నాను మొత్తం. నేను మొత్తం 4 లేయర్స్ యాడ్ చేసుకున్నాననమాట. అలా అయితే కొంచెం దమ్ బిర్యానీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనం కలర్స్ యాడ్ చేసుకోకపోయినా ఆర్టిఫిషియల్ కలర్స్. సో, నేనేం చేశాను ఫస్ట్ లేయర్ ఏమో కర్రీ యాడ్ చేసుకున్నాను. తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను ఫుల్‌గా. ఇంకా నెక్స్ట్ దాంట్లో మొత్తం కర్రీ అంతా స్ప్రెడ్ చేసేసాను మధ్యలో. ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే ఓన్లీ రైస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్‌తో కంప్లీట్‌గా నేనేం చేశానంటే నీట్‌గా కవర్ చేసుకున్నాను మొత్తం. అదంతా స్ప్రెడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో మీరు. సో, నేను చేసినట్టు మొత్తం కంప్లీట్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఏం చేశానంటే మొత్తం అదంతా యాడ్ చేసేసాను. చేసేసిన తర్వాత ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత ఘీ యాడ్ చేస్తున్నాను పైన కొంచెం. సో, లైట్‌గా ఘీ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో, మీరు కూడా 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కేజీ చికెన్‌కి కేజీ రైస్ అయితే.
సో, ఇంకేం చేశానంటే ఫైనల్‌గా ఇంక మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని దాని మీద బరువైంది ఏదైనా ఉంటే మీ కిచెన్‌లో అది పెట్టుకోండి. సో, ఫైనల్‌గా 20 మినిట్స్ తర్వాత చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మనం ఏ ఆర్టిఫిషియల్స్ కలర్స్ ఏది గూడా యూజ్ చేయకుండా దమ్ బిర్యానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.